వెల్కమ్ టు కైటీవీ మీడియా. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చురుకైన వ్యూహంతో ముందుకు సాగుతుంది. ప్రత్యర్థి పార్టీల ప్రయత్నాలకు సమర్థవంతంగా ప్రతిస్పందిస్తూ ప్రచార వేగాన్ని పెంచింది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పార్టీ నిబద్ధతను సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. దీని ఫలితంగా దశాబ్దన్నర తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపుపై విశ్వాసం మరింతగా పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పీజేఆర్, ఎన్టీఆర్ అభిమానులను, మైనారిటీ వర్గాల ఓటర్లను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. జూబుల్ హిల్స్ పరిధిలో పీజేఆర్కు ఉన్న గాఢమైన అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకునేందుకు కృషి చేస్తుంది. బోరబండ, యూసఫ్గూడ, రెహమత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ప్రభావం గణనీయమని పార్టీ అంచనా వేస్తుంది. సుమారు 50,000 మంది పీజేఆర్ అభిమానులు ఈ ఎన్నికల్లో కీలకంగా మారవచ్చని భావిస్తున్నారు. పీజేఆర్ సేవలను గుర్తు చేస్తూ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం, గత ప్రభుత్వాలు ఆయనను స్మరించాయనే అంశాలను ప్రచారంలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో సానుభూతిని రేకెత్తిస్తుంది. పీజేఆర్ మరణం తర్వాత బీఆర్ఎస్ పోటీ చేసిన తీరు ప్రజల మధ్యలో ప్రతికూలత సృష్టించిందని ఈ అంశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ వర్గానికి చెందిన వారైన నేపథ్యంలో ఆ వర్గ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సంఘాలు కూడా జూబుల్ హిల్స్ ప్రాంతంలో గణనీయమైన ప్రభావం కలిగి ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి వారితో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో కమ్మ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి. దీని ద్వారా ఎన్టీఆర్ అభిమానులు కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. జూబుల్ హిల్స్ లో మైనారిటీ వర్గాల ఓట్లు సుమారు 1,50,000 ఉన్నాయి. ఈ ఓటర్లను ఆకర్షించేందుకు మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ కీలకంగా మారనున్నారు. ఆయన గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి మంచి స్థాయిలో ఓట్లు సాధించడంతో ఈసారి మైనారిటీ మద్దతు బలపడుతుందని పార్టీ అంచనా. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఇవన్నీ పెద్ద ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, బహిరంగ సభలు, ప్రజా భేటీలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు సమర్థవంతమైన ప్రతిస్పందన ఇస్తూ కాంగ్రెస్ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గోప్యమైన పొత్తు ఉందని బహిరంగంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో చర్చనీయాంశంగా మారారు. ఇలా పీజేఆర్ అభిమానులు, ఎన్టీఆర్ చరిష్మా, మైనారిటీ మద్దతు, ఈ 3 ప్రధాన అస్త్రాలతో కాంగ్రెస్ పార్టీ జూబుల్ హిల్స్ లో ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి దూసుకుపోతుందని విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.